నమస్కారం సిటీ కృష్ణ తేజ వార్తలకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలను చూద్దాం. తిరుమల శ్రీవారి ఆలయంలో శాస్త్రోక్తంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం. శ్రీవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులను దర్శనానికి అనుమతించిన అధికారులు. చంద్రగిరి నియోజకవర్గ ఇంటీరియం స్ట్రాంగ్ రూమ్ డిస్ట్రిబ్యూషన్ రిసెప్షన్ సెంటర్లను పరిశీలించిన కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ జి లక్ష్మీ శా. భద్రతాపరమైన అంశాలతో సహా ఏర్పాట్లు పక్కాగా ఉండాలని అధికారులకు ఆదేశాలు. తిరుపతిలో జనసేన పార్టీలో చేరిన నాయి బ్రాహ్మణులు. కండువాలు కప్పి పార్టీలోనికి ఆహ్వానించిన ఉమ్మడి పార్టీల తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్న అహోబిళం 46వ మఠాధిపతి రంగనాథ యతీంద్ర మహాదేశికన్. దర్శన ఏర్పాట్లను పర్యవేక్షించి అధికారులకు తగు సూచనలు. ఇక వార్తల్లోని వివరాలను చూద్దాం. తిరుమల తిరుపతిలోని 200 మందికి పైగా నాయి బ్రాహ్మణులు బుచ్చిబాబు నాయకత్వంలో జనసేన పార్టీలో చేరారు. తెలుగుదేశం బీజేపీ బలపరుస్తున్న తిరుపతి జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు వీరికి కండువాలు కప్పి పార్టీలోనికి ఆహ్వానించారు. తిరుపతిలోని ఓ ప్రైవేటు హోటల్లో మంగళవారం జరిగిన నాయి బ్రాహ్మణుల ఆత్మీయ సమ్మేళనంలో పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలకు ఆకర్షితులై భారీ ఎత్తున జనసేన పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. రాష్ట్ర నాయి బ్రాహ్మణ సేవా సంఘం రాష్ట్ర కార్యదర్శి బుచ్చిబాబు మాట్లాడుతూ రాష్ట్రంలో తొలిసారి జనసేనలోకి నాయి బ్రాహ్మణులు తిరుపతిలో చేరారని తెలియజేశారు. పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలు నచ్చి నాయి బ్రాహ్మణులు జనసేనలో చేరారని అన్నారు. ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలుగా నాయి బ్రాహ్మణులకి అవకాశం కల్పించాలని, బీసీ కార్పొరేషన్ ద్వారా రుణాలు ఇప్పించాలని కోరారు. తెలుగుదేశం బీజేపీ బలపరుస్తున్న తిరుపతి జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు మాట్లాడుతూ తిరుమలలో శ్రీవారి భక్తులకు తలనీలాలు తీసే అవకాశం నాయి బ్రాహ్మణులకు దక్కడం దేవుని కృప అని అన్నారు. తిరుపతిలో నాయి బ్రాహ్మణులకు కమ్యూనిటీ హాల్ అధికారంలోకి వచ్చిన వెంటనే నిర్మిస్తామని తెలిపారు. చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్తో చర్చించి టీటీడీ బోర్డు మెంబర్గా నాయి బ్రాహ్మణులకు అవకాశం కల్పించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. తిరుపతి నియోజకవర్గంలో నామినేటెడ్ పదవుల్లో నాయి బ్రాహ్మణులకు ప్రాధాన్యతను ఇస్తామని తెలియజేశారు. టీటీడీలో ఖాళీగా ఉన్న క్షురకల పోస్టులను భర్తీకి కృషి చేస్తామని తెలిపారు. 854 మంది కాంట్రాక్టు క్షురకలను పర్మనెంట్ చేసేందుకు తన వంతు కృషి చేస్తానని ఆరణి శ్రీనివాసులు అన్నారు. ఇళ్ల నిర్మాణంలో కూడా నాయి బ్రాహ్మణులకు ప్రాధాన్యతను ఇస్తామని తెలిపారు. చిత్తూరు జిల్లా అధ్యక్షులు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ మాట్లాడుతూ నాయి బ్రాహ్మణుల డిమాండ్స్ నెరవేర్చేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. కూటమి అధ్యక్షులైన చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్తో చర్చించి న్యాయం చేస్తామని తెలిపారు. గాజు గ్లాసుపై మీరు ఓటు వేసి తనను గెలిపించాల్సిందిగా ఆరణి శ్రీనివాసులు అభ్యర్థించారు. మొక్కులు తీర్చుకునే రీతిగా చేయడం అది మీతోనే మొదటి ఇదవుతుంది. మీరు దయచేసి వచ్చిన ప్రతి భక్తుడి తలనీలాలు సమర్పించేటప్పుడు మీరు భక్తి శ్రద్ధలతో అభిమానంతో ఆప్యాయంగా వాళ్ళని దగ్గరికి తీసుకొని మీ యొక్క పని మీరు శుభ్రంగా చేయాలనేసి కూడా మిమ్మల్ని కూడా ప్రతి ఒక్క నాయి బ్రాహ్మణ సోదరులు కూడా చేతులెత్తి నమస్కరిస్తున్నాం. ఎందుకంటే ఒకటి ఆలోచించుకోండి. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన తిరుమల శ్రీవారి పాద పద్మాల వద్ద మతోన్మాద శక్తులను తరిమికొట్టే దిశగా ఇండియా కూటమి అభ్యర్థిగా ఈ ఎన్నికల్లో తిరుపతి ఎంపీ స్థానానికి పోటీ చేస్తున్నట్లు రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా వ్యవస్థాపక అధ్యక్షులు అంజయ్య తెలియజేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో మంగళవారం మీడియా ముందు గోవిందయ్య తదితరులతో కలిసి అంజయ్య మాట్లాడుతూ చిన్న జాతీయ పార్టీలైన సిపిఐ, సిపిఎం, ఆమ్ ఆద్మీ తదితర పార్టీల మద్దతుతో అంబేద్కర్ వాదులను కలుపుకొని కుల మతాలకు అతీతంగా పార్లమెంట్ స్థానానికి పోటీ చేస్తున్నట్లు వెల్లడించారు. పై తెలిపిన పార్టీల రాష్ట్ర కార్యదర్శులు మద్దతు తాను తీసుకున్నానని తెలిపారు. గతంలో 17 కమిటీలకు చైర్మన్గా వ్యవహరించాలని తెలియజేశారు. 3 సార్లు ఎమ్మెల్యేగా, ఒక్కసారి ఎంపీగా పోటీ చేశానని గతాన్ని గుర్తు చేసుకున్నారు. గతంలో 17 కమిటీలకు చైర్మన్గా వ్యవహరించానని తెలియజేశారు. 3 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా పోటీ చేశానని గతాన్ని గుర్తు చేసుకున్నారు. ఈ మతం పేరుతో, కులాల పేరుతో, దేవుడి పేరుతో ఈవేళ జాతీయ స్థాయిలో కులాల మధ్య, మతాల మధ్య వైరుధ్యాలను సృష్టించుకొచ్చి ఈరోజు దేశ సార్వభౌమాధికారానికే విఘాతం కలిగించే విధంగా ఆర్ఎస్ఎస్ విశ్వ హిందూ పరిషత్తు పనిచేస్తూ ఉంది. ఆ కూటమిని ఓడించాలంటే అంబేద్కర్ వాదులైనటువంటి మాలాంటి కార్యకర్తలు, ప్రజల పక్షాన నిలబడి పనిచేసేటువంటి అనేక మంది నాయకులు కూడా ఆలోచించి ఈరోజు తిరుపతి లాంటి ప్లేస్లో బీజేపీ అభ్యర్థిని పెట్టడం అంటే దక్షిణాది రాష్ట్రాలలో ఉన్న మాదిగలను మనువాద కౌగిలికి చేరకుండా కాపాడుకోవాల్సిన నైతిక బాధ్యత ఆంధ్రప్రదేశ్ గడ్డలో పుట్టిన ప్రతి ఒక్క మాదిగ బిడ్డకు ఉందని ఎంఆర్పీఎస్ నేత బ్రహ్మయ్య మాదిగ పిలుపునిచ్చారు.
బీజేపీ, తెలుగుదేశం, జనసేన కూటమికి మాదిగలు ఎందుకు ఓట్లు వేయాలని ప్రశ్నించారు. వెంకన్న స్వామి సాక్షిగా తిరుపతిలో ఎన్నికల మేనిఫెస్టోలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రాగానే 100 రోజుల్లో వర్గీకరణ చేస్తామని గతంలో ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదని అన్నారు. ఎంఆర్పీఎస్ నాయకులు కార్యకర్తలపై దాడులు చేసి కేసులు పెట్టి జైలుకు పంపిన విషయం మాదిగ సోదరులు మరిచిపోలేదని అన్నారు. 10 సంవత్సరాలు అధికారంలో ఉన్న బీజేపీ వర్గీకరణ విషయంలో పార్లమెంట్లో ఒక్కరోజు కూడా ప్రస్తావన చేయలేదని, అలాంటి భాజపాకి మాదిగలు ఎందుకు మద్దతు తెలపాలో మందకృష్ణ మాదిగ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ విలేకరుల సమావేశంలో మణికంఠరాజు, నాగయ్య, జానకిరాం, సుకుమార్, గంగాధరం, శంకర్, నరేష్, మురళి, బాబు, సుబ్బారావు, మొగిలయ్య, పార్థసారథి తదితరులు పాల్గొన్నారు. అతి పవిత్రమైన పుణ్యక్షేత్రం మన తిరుపతి వెంకన్న స్వామి క్షేత్రం. అలాంటి వెంకన్న స్వామి సాక్షిగా ఇచ్చిన మాటను బీజేపీ నిలబెట్టుకోలేకపోవడంతో కాకుండా ఎంఆర్పీఎస్ నాయకులు కార్యకర్తల మీద దాడులు చేసి జైలుకు పంపిన చరిత్ర కూడా భారతీయ జనతా పార్టీకి ఉంది. అదేవిధంగా వర్గీకరణ అంశం 10 ఏళ్లుగా తాము అధికారంలో ఉండి ఒక్కరోజు కూడా పార్లమెంటులో మల్కాజ్గిరిలో నునీతారెడ్డి భారీ మెజారిటీతో ఎంపీగా గెలుస్తుందని మల్కాజ్గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు అన్నారు. తిరుమల శ్రీవారిని మంగళవారం ఉదయం మైనంపల్లి తెలంగాణ నేతలు హనుమంతరావు, ఎమ్మెల్యే రోహిత్, ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి, ఎంపీ క్యాడర్ సునీత, మహేందర్ రెడ్డిలు కలిసి స్వామివారి ఆశీస్సులు అందుకున్నారు. వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లను చేశారు. దర్శనానంతరం ఆలయ రంగనాయకుల మండపంలో అర్చకులు వీరికి వేద ఆశీర్వచనం చేయగా అధికారులు స్వామివారి శేష వస్త్రంతో సత్కరించి శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. అనంతరం వీరు ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడుతూ తెలంగాణలో జరిగే ఎంపీ ఎలక్షన్లో ఎంపీ క్యాడెట్ సునీత, మహేందర్ రెడ్డి అత్యధిక మెజారిటీతో గెలవాలనే నేపథ్యంలో స్వామివారి ఆశీస్సుల కోసం తిరుమలకు వచ్చామని అన్నారు. 3 సార్లు జిల్లా పరిషత్ చైర్మన్గా కంటిన్యూస్గా, మరి రంగారెడ్డి ఉమ్మడి జిల్లాకు కూడా 2 సార్లు జడ్పీ చైర్మన్గా సర్వీస్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 3వసారి కూడా ఇప్పుడు సిట్టింగ్ జిల్లా పరిషత్ చైర్మన్ మా అన్న పట్నం మహేందర్ రెడ్డి అన్న దాదాపు 15 సంవత్సరాలు ఉమ్మడి రాష్ట్రంలో రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడిగా చేసి మల్కాజ్గిరి ప్రాంతాన్ని మొత్తం కూడా మేడ్చల్, మల్కాజ్గిరి, కుత్బుల్ ప్రాంతానికి బ్రహ్మాండమైన సోదరిమణి కూడా నిధులు ఇవ్వడం జరిగింది. మా ప్రభాకర్ గౌడ్ గారికి శామీర్పేటకు 100 కోట్లు ఇచ్చారు. అంటే వేలాది కోట్ల అభివృద్ధి. తిరుపతి జిల్లా నాయుడుపేటలో జగనన్న మేమంతా సిద్ధం సభ ఏర్పాట్లను వైకాపా నేతలు పరిశీలించారు. రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, తిరుపతి పార్లమెంట్ ఎంపీ గురుమూర్తి, తిరుపతి జిల్లా వైకాపా అధ్యక్షులు నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య తదితరులు తిరుపతి జిల్లా నాయుడుపేటలో జరగనున్న మేమంతా సిద్ధం సభ ఏర్పాట్లను పరిశీలించారు. ఏప్రిల్ 4న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మేమంతా సిద్ధం సభకు విచ్చేయనున్నారు. రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, జగన్మోహన్ రెడ్డి చేపట్టిన మేమంతా సిద్ధం యాత్రకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తుందని వైకాపా నేతలు తెలియజేశారు. దివంగత శంకర్ రెడ్డి ఆశయ సాధనకు జనసేన, టీడీపీ, బీజేపీ ఉమ్మడి పార్టీల తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థి అయిన తనను గెలిపించండి అని ఆరణి శ్రీనివాసులు అభ్యర్థించారు. మాజీ మున్సిపల్ చైర్మన్ కందాటి శంకర్ రెడ్డి అనుచరులతో తెలుగుదేశం, బీజేపీ బలపరుస్తున్న జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు సమావేశమయ్యారు. తిరుపతి ఎయిర్ బైపాస్ రోడ్లోని మిథెన్ అపార్ట్మెంట్లో దివంగత కందాటి శంకర్ రెడ్డి అభిమానులు ఆత్మీయ సమావేశం నిర్వహించారు. కందాటి సురేష్ రెడ్డి నేతృత్వంలో జరిగిన ఈ సమావేశంలో శంకర్ రెడ్డి అభిమానులకు జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి ఆరణి శ్రీనివాసులను కందాటి సురేష్ రెడ్డి పరిచయం చేశారు. ఈ సందర్భంగా ఆరణి శ్రీనివాసులు మాట్లాడుతూ తిరుపతికి కందాటి శంకర్ రెడ్డి చేసిన సేవలు చిరస్మరణీయమని, ప్రజల మనిషి దివంగత కందాటి శంకర్ రెడ్డి అని, ప్రజల సమస్యల పరిష్కారంలో శంకర్ రెడ్డి ఎప్పుడూ ముందుండేవారని కొనియాడారు. టీడీపీ రాష్ట్ర కార్యదర్శిగా 2001 మున్సిపల్ ఎన్నికల్లో కందాటి గెలుపుకు తన వంతు కృషి చేశానని గుర్తు చేసుకున్నారు. తిరుపతి అభివృద్ధి పట్ల శంకర్ రెడ్డి కన్న కలలు నిజం కావాలంటే ఆయన అభిమానులు గాజు గ్లాసు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ఆరణి శ్రీనివాసులు అభ్యర్థించారు. శంకర్ రెడ్డి అభిమానులకు అన్ని విధాలా సహకరిస్తామని హామీ ఇచ్చారు. కందాటి సురేష్ రెడ్డి మాట్లాడుతూ శంకర్ రెడ్డికి అత్యంత ఆత్మీయుడైన ఆరణి శ్రీనివాసులను వచ్చే ఎన్నికల్లో గెలిపిస్తామని హామీ ఇచ్చారు. కార్యకర్తలను శంకర్ రెడ్డి చూసుకున్న తీరులోనే ఆరణి శ్రీనివాసులు చూసుకుంటున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో కందాటి మిథన్ రెడ్డి, జేడబ్ల్యూ విజయ్ కుమార్, సత్యవతి, ఆశాలత, పద్మనాభరెడ్డి తదితరులు పాల్గొన్నారు. శ్రీవారి ఆలయంలో కోయిళ్ల ఆళ్వార్ తిరుమంజనం కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఏప్రిల్ 9వ తేదీ ఉగాది ఆస్థానంను పురస్కరించుకొని ముందు మంగళవారమైన నేడు శ్రీవారి ఆలయంలో
శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహించింది టీటీడీ. మహాద్వారం నుండి ఆనంద నిలయం వరకు ఆలయాన్ని శుభ్రపరిచే కార్యక్రమంలో అర్చకులు, ఉన్నతాధికారుల నుండి క్రింది స్థాయి సిబ్బంది వరకు పాల్గొన్నారు. అనంతరం శ్రీవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మధ్యాహ్నం 12 గంటల నుండి భక్తులను స్వామివారి దర్శనానికి అనుమతించారు టీటీడీ అధికారులు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీవారి ఆలయంలో ప్రతి సంవత్సరం 4 సార్లు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తారు. బ్రహ్మోత్సవాలు, ఉగాది ఆస్థానం, వైకుంఠ ఏకాదశి, ఆణివారి ఆస్థానం పర్వదినాల సందర్భంగా ముందు వచ్చే మంగళవారంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం కార్యక్రమాన్ని నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. అందులో భాగంగా ఏప్రిల్ 9వ తేదీ ఉగాది ఆస్థానంను పురస్కరించుకొని ముందు మంగళవారమైన ఇవాళ శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం కార్యక్రమాన్ని శాస్త్రయుక్తంగా నిర్వహించారు. మహాద్వారం నుండి ఆనంద నిలయం వరకు శుభ్రపరిచే కార్యక్రమాన్ని అర్చకులు, టీటీడీ అధికారులు, సిబ్బంది ఉత్సాహంగా నిర్వహించారు. ఆనంద నిలయంలో పసుపు, కుంకుమ, పచ్చకర్పూరం, తిరునామం, చందనం, కుంకుమ పువ్వు వంటి వివిధ పదార్థాలతో చేసిన మిశ్రమాన్ని ఆలయ గోడలకు తాపడంలా పూసిన అనంతరం నీటితో ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని యజ్ఞంలా నిర్వహించారు సిబ్బంది. శ్రీవారి మూల విరాట్కు తెల్లగుడ్డతో కప్పి బంగారు వాకిలి నుంచి సన్నిధి వరకు అర్చకులు తాపడాన్ని పూసి శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం ఆలయ జియంగార్లు శ్రీవారి పట్టు వస్త్రాలు సమర్పించగా ఆలయ అర్చకులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ పెద్ద జిఆర్, చిన్న జిఆర్ స్వాములతో పాటు చైర్మన్ కరుణాకర్ రెడ్డి, ఈవో ధర్మారెడ్డి, ఆలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఆలయ శుద్ధి కార్యక్రమం కొనసాగుతుండటంతో ఉదయం 5:30 నుంచి భక్తులను దర్శనానికి అనుమతించలేదు టీటీడీ. శ్రీవారికి పూజాది కార్యక్రమాలతో పాటు నైవేద్యం పూర్తయిన అనంతరం మధ్యాహ్నం 12 గంటల సమయం నుంచి భక్తులను శ్రీవారి దర్శనానికి అనుమతించారు అధికారులు. కోయిల్ ఆళ్వార్ తిరుమంజన సేవను పురస్కరించుకుని వారపు సేవైన అష్టదళ పాద పద్మారాధన సేవను టీటీడీ రద్దు చేసింది. తిరుమల ఆలయంలో జరుగుతుంది. ఈరోజు ఉగాది పండుగ సందర్భాన్ని పురస్కరించుకొని చాలా వైభవంగా టీటీడీ ఉద్యోగస్తులు, అధికారులు అందరూ కూడా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనంలో స్వామివార్లతో కలిసి పాల్గొనటం జరిగింది. ఇందులో మేము పాల్గొనటం చాలా ఆనందదాయకంగాను భగవంతుడి కృపగాను భావిస్తున్నాం. శ్రీ పద్మావతి అమ్మవారిని అహోబిళ్ల మఠం 46వ మఠాధిపతి జిఆర్ రంగనాథ యతీంద్ర మహాదేశికన్ మంగళవారం ఉదయం దర్శించుకున్నారు. దర్శన ఏర్పాట్లను జేఈఓ వీరబ్రహ్మం పర్యవేక్షించి తగు సూచనలు చేశారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి దర్శనానికి విచ్చేసిన అహోబిళం మఠాధిపతి రంగనాథ యతీంద్ర మహాదేశికన్ కు ఆలయ మర్యాదలతో ఘనంగా స్వాగతం లభించింది. ముందుగా ఆలయానికి చేరుకున్న మఠాధిపతికి ఆలయ అధికారులు, అర్చకులు శఠారి మర్యాదతో వేద మంత్రోచ్చరణ నడుమ స్వాగతం పలికారు. శ్రీ పద్మావతి అమ్మవారి ధ్వజస్తంభానికి మఠాధిపతి మొక్కులు తీర్చుకున్న అనంతరం మూలమూర్తిని దర్శించుకున్నారు. అనంతరం వేద పండితులు వేద ఆశీర్వచనం పలికి శేషవస్త్రాన్ని సమర్పించి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో జేఈఓ వీరబ్రహ్మం పర్యవేక్షించగా డెప్యూటీ ఓ గోవిందరాజన్, ఆలయ సీనియర్ అర్చకులు బాబుస్వామి, శ్రీనివాస ఆచార్యులు, ఏవీఎస్ఓ సతీష్ కుమార్, విజిలెన్స్ ఇన్స్పెక్టర్ ప్రతాప్, సూపరింటెండెంట్ మధుసూదన్, ఆర్జితం ఇన్స్పెక్టర్ గణేష్ తదితరులు పాల్గొన్నారు. వార్తల్లో ఇప్పుడు కాసేపు విరామం. చెదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోకి తెచ్చారు. అన్ని దంత సమస్యలకు ఒకే చోట పరిష్కారం. అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంగణం చెదలవాడ దంత వైద్యశాల. అనుభవజ్ఞులైన వైద్యులచే అందమైన చిరునవ్వు కోసం ఆధునిక దంత వైద్యం. పిప్పి పళ్లకు రూట్ కెనాల్ చికిత్స, చిగురు వాపు వ్యాధులకు అత్యాధునిక చికిత్స, ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, రంగు మారిన పళ్లకు ప్రత్యేకమైన వైద్య బృందంచే చికిత్స. సంప్రదించండి చెదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల, రేణిగుంట రోడ్, తిరుపతి. తిరిగి వార్తల్లోనికి స్వాగతం. 166వ చంద్రగిరి నియోజకవర్గానికి సంబంధించిన ఈవీఎంలను భద్రపరిచే ఇంటీరియం స్ట్రాంగ్ రూమ్, డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్ సెంటర్లను శ్రీ వెంకటేశ్వర పశు వైద్య విశ్వవిద్యాలయ ప్రాంగణంలో ఏర్పాటు నేపథ్యంలో కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ జి లక్ష్మీశ సంబంధిత ఈఆర్ఓ
నిశాంత్ రెడ్డితో కలిసి పరిశీలించి పలు సూచనలు జారీ చేశారు. మంగళవారం ఉదయం తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర పశు వైద్య విశ్వవిద్యాలయ ప్రాంగణంలో 166 చంద్రగిరి నియోజకవర్గంకు సంబంధించిన ఈవీఎంలను భద్రపరిచే ఇంటీరియం స్ట్రాంగ్ రూమ్ను, అందులో లోక్సభ, శాసనసభకు సంబంధించిన ఈవీఎంలను భద్రపరిచే గదులను పరిశీలించారు. అదే ప్రాంగణంలో ఏర్పాటు చేయనున్న డిస్ట్రిబ్యూషన్ మరియు రిసెప్షన్ సెంటర్ల ప్రాంతాన్ని పరిశీలించి ఈఆర్ఓకు పలు సూచనలు చేశారు. భద్రతాపరమైన అంశాలతో సహా అన్ని ఏర్పాట్లు పక్కాగా ఉండాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ ప్రవీణ్ కుమార్ రెడ్డి, తహసీల్దార్లు చంద్రగిరి మారుతి, చిన్నగొట్టిగల్లు నాగరాజు, ఎర్రావారిపాలెం బాలకిషన్ తదితరులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తి స్థానిక ఎమ్మెల్యే బియ్యపు మసూదన్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు ముస్లిం సోదర సోదరీమణుల మనోభావాలు దెబ్బతినే విధంగా ఉన్నాయని శ్రీకాళహస్తి తెలుగుదేశం పార్టీ ముస్లిం మైనారిటీ సోదరులు సోదరీమణులు గుడ్లు, చికెన్లు, కూరగాయలు రోడ్డుపై పారేస్తూ వినూత్నంగా శ్రీకాళహస్తి ఏరియా ప్రభుత్వ ఆసుపత్రి రహదారి వద్ద నిరసన వ్యక్తం చేశారు. ముస్లిం సోదరులు మాట్లాడుతూ కరోనా సమయంలో స్థానిక ఎమ్మెల్యే బియ్యపు మసూదన్ రెడ్డి అప్పటి రంజాన్ సందర్భంగా ముస్లిం సోదర సోదరీమణులకు గుడ్లు, చికెన్ పంపిణీ చేయడం ఆనందించదగ్గ విషయమని, అయితే ఆనాటి నుంచి నేటి వరకు ఎక్కడ సభలు సమావేశాలు నిర్వహించినా అసెంబ్లీలో సైతం నేను శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని ముస్లింలకు చికెన్ ఇచ్చినా గుడ్లిచ్చినానంటూ పదే పదే చెప్పడం ముస్లింల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉందని, అందుకని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన ఇచ్చిన చికెన్ను, గుడ్లను, కూరగాయలను ఆయనకే తిరిగి చేస్తున్నామంటూ తెలియజేశారు. మరోమారు ఎక్కడ ఏ సభల్లో గాని సమావేశాలలో గాని ముస్లింలకు చికెన్ ఇచ్చాను, గుడ్లిచ్చాను అని చెప్పవద్దంటూ ఎమ్మెల్యే బియ్యపు మసూదన్ రెడ్డిని అభ్యర్థించారు. ఒక్క రూపాయి పని ఏమన్నా చేశారండి? మేము మిమ్మల్ని అడుగుతున్నామండి. ఒక షాదిమాలు కట్టిలేరా మీరు ముస్లింలకి? ఈ 5 ఏళ్ళు ఉన్నారు. మీరు చికెన్ ఇచ్చాం, అది ఇచ్చామని అసెంబ్లీలో చెప్పుకుంటున్నారు కదండి. మా పరువు తీస్తున్నారు కదండి. మీరు మీ దగ్గర తీసుకున్న దానికా మాకు ఇవన్నీ మా మనోభావాలన్నీ దెబ్బతింటున్నాయండి. దయచేసి మీరు ఇలాంటివన్నీ మా మీద ఇంకోసారి మీరు పబ్లిసిటీ చేయబాకండి. ఏదో మీ చేతనైతే ఒక షాదిమాలు కట్టియండి, మేము పటాన్ని పెట్టుకుంటాం. మన శ్రీకాళహస్తి ముస్లిం సోదరులు వాళ్ళ మనసులు గాయపడినందుకు, వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నందుకు కాళహస్తికి సంబంధించిన ముస్లిం సోదరులు, మహిళలు ఈరోజు ఒక నిరసన తెలియపరుస్తున్నారు. ఆ నిరసనకి సారాంశం ఏమంటే, మన కాళహస్తి ఎమ్మెల్యే గారు బియ్యపు మధుసూదన్ రెడ్డి గారు ఆ కరోనా సమయంలో అవ్వాతాతలకు పెన్షన్ ఇంతవరకు ఇవ్వలేదని, వెంటనే అవ్వాతాతలకు పెన్షన్లు అందజేయాలంటూ నినాదాలు చేస్తూ తెలుగుదేశం పార్టీ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. శ్రీకాళహస్తి పార్టీ కార్యాలయం నందు నిరసన వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ నాయకులు ఈ సందర్భంగా మాట్లాడుతూ, గత ఎన్నికల సమయంలో తమ అధినేత చంద్రబాబు నాయుడు 3000 రూపాయలు పెన్షన్లను మంజూరు చేస్తానని వాగ్దానాన్ని కాపీ కొట్టి వైకాపా పార్టీ పేదలకు 3000 రూపాయలు పెన్షన్ ఇస్తానని చెప్పి అధికారంలోకి వచ్చి ఎన్నికలు సమీపిస్తున్న వేళ పెన్షన్లను 3000 రూపాయలు చేసి ఆ పెన్షన్లను నేటికి అవ్వాతాతలకు అందజేయకుండా జాప్యం చేస్తూ వస్తుందని, వాలంటీర్ల చేత పెన్షన్ను పంపిణీ చేయకపోయినా సచివాలయ వ్యవస్థలో మరింత మంది ఉద్యోగస్తులు ఉన్నారని, వారి ద్వారా ఇప్పటికే అవ్వాతాతలకు పెన్షన్లు పంపిణీ చేసి ఉండవచ్చునని, రాష్ట్ర ప్రభుత్వానికి పెన్షన్లు ఇచ్చే ఉద్దేశం లేదు కాబట్టే రాష్ట్ర ప్రభుత్వం ఇంకా పెన్షన్లను పంపిణీ చేయకుండా ఆ సొమ్మును కూడా స్వాహా చేసేందుకు సిద్ధం అవుతున్నారని, వాలంటీర్ల చేత పెన్షన్లు పంపిణీ చేయకుండా తెలుగుదేశం పార్టీ నాయకులు ఎలక్షన్ కమిషన్కు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పెన్షన్లు పంపిణీ చేయడం లేదంటూ తెలుగుదేశం పార్టీ మీద బురద జల్లడం సమంజసం కాదంటూ ప్రభుత్వానికి హితవు పలికారు. తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ వాలంటీర్లకు వ్యతిరేకం కాదని, కానీ కొంతమంది వాలంటీర్లు వైకాపా ప్రభుత్వానికి తొత్తులుగా వ్యవహరిస్తున్నారని, వారిని మాత్రమే తెలుగుదేశం పార్టీ నాయకులు వ్యతిరేకిస్తున్నారని, మిగతా వాలంటీర్లంతా ప్రజా సేవలో ప్రజలకు సేవ చేస్తూ వారు వాలంటరీ వ్యవస్థతో రాణిస్తున్నారని, అలాంటి వాలంటరీ వ్యవస్థకు తాము ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నామని తెలిపారు. ఇక తెలుగుదేశం పార్టీ మరో 60 రోజుల అధికారంలోకి వస్తుందని, అప్పుడు వాలంటీర్ల వ్యవస్థను కొనసాగించి వాలంటీర్లకు ఇస్తున్న జీతానికి రెట్టింపు జీతాలు ఇస్తామని తెలియజేశారు. నేడు శ్రీకాళహస్తిలో యువతకు ఉద్యోగ అవకాశం లేకపోవడంచే వారు మనోవేదనతో గురయ్యి గంజాయికి అలవాటు పడి జీవితాలను కోల్పోతున్నారని, నేడు శ్రీకాళహస్తిలో విచ్చలవిడిగా గంజాయి లభిస్తుందని, వాటిని అరికట్టడానికి అధికారులు కార్యాచరణ చేపట్టాలని వారు అధికారులను కోరారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే యువతకు బంగారు భవిష్యత్తు కల్పిస్తామని తెలియజేశారు. పెన్షన్ పెంచి ఈ 5 సంవత్సరాల్లో 3000 రూపాయలు చేశారు. ఇప్పుడు ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి ఇంకా మన ప్రభుత్వం రాదని తెలిసిపోయి
ఇంకా 2 నెలలు ఉన్నాగా కూడా ఈ రాష్ట్రాన్ని మొత్తం ఖాళీ చేసేసినారు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వారు. ఖజానాలో ₹1 లేదు. ఈరోజు ఖజానాలో రూపాయి లేకుండా పెన్షన్లు ఇవ్వలేని పరిస్థితి, దౌర్భాగ్యమైన పరిస్థితి తీసుకొచ్చినారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. మరి ఈరోజు ఈ నెపాన్ని తెలుగుదేశం ప్రభుత్వం తరపున వాలంటీర్ల చేత డబ్బులు పంపిణీ చేయలేదు. ఆఖరికి ఖజానాలో డబ్బులు లేకపోతే ఆ నెపాన్ని మాపైకి నెట్టేసి శ్రీకాళహస్తి శాసనసభ్యులు మధుసూదన్ రెడ్డి పత్రికా సమావేశం పెట్టి జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుపై, స్థానిక అభ్యర్థి బొజ్జల వెంకట సుధీర్ రెడ్డిపై తెలుగుదేశం పార్టీపై అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ శ్రీకాళహస్తి నియోజకవర్గ ఏర్పేడు మండలం కేంద్రంలో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. టీఆర్ఎస్ ఎంపీ లింగయ్య యాదవ్ మంగళవారం ఉదయం తిరుమల శ్రీనివాసుని కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి శేషవస్త్రం సత్కరించి శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆలయం వెలుపల ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో మళ్లీ టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. తమ పార్టీ నాయకులు సైతం ఆ దిశగా పనిచేస్తున్నారని తెలిపారు. అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీకి నాయకులు వత్తాసు పలకడం, అలాగే పార్టీలు మారడం షరా మామూలే అని ఆయన స్పష్టం చేశారు. ప్రజల్లో మరింత ఆదరణ పెరుగుతుంది. ఈ 100 సంవత్సరాల కాంగ్రెస్ పాలన చూసి విసిగించుకుంటారు. ఒక పక్క కరెంటు లేక, సాగునీరు లేక, త్రాగునీరు కటకట. 100 రోజులకే కేసీఆర్ పరిపాలన పోయినాక ఇంత ఇబ్బంది జరుగుతుంది ఏందనే పరిస్థితికి వచ్చింది. అందుకే రేపు పార్లమెంట్ ఎన్నికల్లో కూడా మరి మాకు బ్రహ్మాండంగా మళ్ళీ కేసీఆర్ని ఆశీర్వదిస్తేనే పేద వర్గాలు ముందుకు పోతాయనేది ఉంది. ఈ ఒకరిద్దరు పార్టీ మారినంత మాత్రాన బీఆర్ఎస్ పార్టీకి ఏమీ కాదు. కొత్త నాయకులు ఎంతోమంది పుట్టుకొస్తారు. ఎప్పుడు లేదు. నాకు పెద్ద అవకాశం కల్పించిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్. 100 ఏళ్ల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీని ప్రజలు చితక్కొట్టే పరిస్థితి 100 రోజుల్లోనే వచ్చిందని తెలంగాణ టీఆర్ఎస్ ఎంపీ లింగయ్య యాదవ్ అన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి రెడ్డివారి గురవారెడ్డి మాట్లాడుతూ ప్రజాగళం సభలో నారా చంద్రబాబు నాయుడు మీ అవినీతి అక్రమాలను, మీ అరాచక పాలనపై ప్రశ్నిస్తే మీకు ఉలిక్కిపాటు ఎందుకు వస్తుందని సూటిగా ప్రశ్నిస్తున్నాం. మీరు అధికారంలోకి వచ్చి 4 సంవత్సరాలు 10 నెలల కాలంలో ఈ నియోజకవర్గంలో ఏమి సాధించారని సూటిగా ప్రశ్నిస్తున్నాం. ఆనాడు ప్రతిపక్షంలో ఉండి మీరు సోమశిల స్వర్ణము కొరకు పాదయాత్ర చేసి ప్రజల్లో ఓట్లు వేయించుకొని మరీ శాసనసభలో ఎమ్మెల్యేగా ఉండి ఒక్క రోజున్న సోమశిల స్వర్ణముఖికి కాలువకు సంబంధించిన ₹1 బిల్లైనా సాధించి మీ ప్రభుత్వంలో 1 మీటర్ పని అన్నా చేసి రైతులకు మేలు చేశారా అని సూటిగా ప్రశ్నిస్తున్నాం. చంద్రబాబు నాయుడు సభలో మాట్లాడుతూ మీరు శాసనసభ్యుడిగా మీరు మీ అనుచరులు ఆక్రమించిన భూములు రేణిగుంట మండలం ఆనాసంపల్లి నందు శ్రీకాళహస్తి డిగ్రీ కళాశాల ఎదురుగా కోట్లాది రూపాయల భూములు కొట్టేయడం వాస్తవం కాదా? అదేవిధంగా కోట్లాది రూపాయల ఇసుకను ఇతర రాష్ట్రాలకు తరలించి సొమ్ము చేసుకోవడం, ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు లేకపోవడం సంబంధించిన వాటిని మిమ్మల్ని చంద్రబాబు నాయుడు ప్రశ్నించడం, ప్రజలకు తెలియజేయడం జరిగింది. మరి వాటన్నిటిపై విచారణ చేసి రేపు వచ్చే ప్రభుత్వంలో మిమ్మల్ని ప్రజా కోర్టులో దోషులుగా నిలబెట్టి జైలుకు పంపడం తథ్యమని అన్నారు. చంద్రబాబు నాయుడు అక్రమ కేసులను మీరు నమోదు చేసిన మీ జగన్మోహన్ రెడ్డి తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకులను జైల్లోకి పంపడం వాస్తవం కాదా? మరి వీటన్నిటి మీద విచారణ జరిపి మిమ్మల్ని శిక్షించడం తథ్యం. మరి ఈరోజు అభివృద్ధి గురించి మాట్లాడుతున్న మీరు గత 30 సంవత్సరాలుగా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో గోపాలకృష్ణారెడ్డి సారథ్యంలో అభివృద్ధి ఏ విధంగా జరిగిందో ప్రజలకి ఎక్కడ అడిగినా చెప్తారని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉండాం. గత 5 సంవత్సరాల కాలంలో తట్టడి గుళ్ళున్న ఏసీ ఒక్క రోడ్డైన శాసనసభ్యుడిగా మీరు చేసిన దాఖలాలు ఉన్నాయని సూటిగా ప్రశ్నిస్తున్నాం. మరి ఉదాహరణకు R&B రోడ్లైనటువంటి మా గ్రామాలకు చెందిన రోడ్లు కూడా శిలా పలకాలు వేసి చేతులు తుడిపేసుకున్నారు తప్ప తట్టడిగుళ్ల సిమెంట్ వేసి రోడ్డు వేయాలన్నది ఈరోజు మిమ్మల్ని మీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. మరి రింగు రోడ్లని కళ్ళబుల్లి మాటలు చెప్పి ప్రజలను తప్పుదావ పట్టించి గతంలో పాదయాత్రలో ఒక్క అవకాశం పేరుతో ఓట్లు వేయించుకొని మీరు మీ జగన్మోహన్ రెడ్డి విధ్వంసకర ఆటవిక పాలనకు తెరలేపి ఈరోజు ప్రజలను ఇబ్బంది పెట్టడానికి చూసి కసితో మమ్మల్ని తరిమి కొట్టడానికి సిద్ధంగా ఉన్నారని హెచ్చరిస్తున్నాం. మీరు చంద్రబాబు నాయుడు పైన సుధీర్ రెడ్డి మీద చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. అట్లా లేని ఎడల ప్రజలు బుద్ధి చెప్తారని, శాసనసభలో మీరు ప్రవర్తించే తీరు
సభ్య సమాజం తలదించుకునే విధంగా ఉందని మిమ్మల్ని తప్పుపడుతున్నాం. చంద్రబాబు నాయుడిని ఏ విధంగా అవమానకరంగా మాట్లాడుతున్నారు ప్రజలంతా కూడా చూస్తున్నారని మీకు తెలియపరుస్తున్నాం. మీరు ప్రవర్తన మార్చుకోవాలని తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి రెడ్డివారి గురవారెడ్డితో పాటు నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు కృష్ణవేణి, పార్లమెంటు బీసీసీఎల్ ఉపాధ్యక్షులు సుబ్రహ్మణ్యం, పార్లమెంటు ఎస్సీ అధికార ప్రతినిధి కేకే రమణ, మండల బీసీసీఎల్ అధ్యక్షులు మునయ్య, నియోజకవర్గ ఏసీసీఎల్ అధ్యక్షుడు రమేష్, పార్టీ సీనియర్ నాయకులు ఊటి చంద్రశేఖర్ యాదవ్, రమణ యాదవ్, శ్రీనివాస్ యాదవ్, సదాశంకర్ నిరంజన్, మునీంద్ర యాదవ్, నియోజకవర్గ ఎస్సీ ఉపాధ్యక్షులు సుబ్రహ్మణ్యం, పార్టీ నాయకులు బాలాజీ, మణి, గోపీనాథ్ తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. భూములు కబ్జా చేస్తుంటే చూస్తా ఉండాలన్నా ప్రధాన ప్రతిపక్షాలు ప్రజలు మరి చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు? రేపు రాబో రోజుల్లో ఎంక్వైరీ కమిషన్ వేసి చట్టబద్ధంగా విచారణ చేసి ఈ యొక్క భూములు కబ్జా చేసినటువంటి మిమ్మల్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు, జైళ్లకు పంపుతాం అని చెప్పడం జరిగింది. మరి మీరు అధికారంలోకి వచ్చిన వెంటనే మరి అక్రమ కేసుల్ని ఏ తప్పు చేయనటువంటి మాలాంటి నాయకుల మీద అందరి మీద అక్రమ కేసులు పెట్టి బీసీ వర్గాలకు చెందిన వారిని చంద్రబాబు నాయుడు అరెస్టు సందర్భంగా ప్రజాస్వామ్యయుతంగా ప్రొటెస్ట్ చేస్తే 307 కేసులు పెట్టి జైలుకు పంపడమా మధుసూదన్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి మీ నీతి అని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం ఈరోజు ఈ పత్రికా సమావేశం. లబ్ధిదారులకు అందజేయవలసిన పెన్షన్లు 2వ తేదీ అవుతున్నా ఇంతవరకు పెన్షన్ల పంపిణీ చేయకపోవడం ఉమ్మడి ఎన్డీఏ ప్రభుత్వంపై నిందలు మోపుతుండడంపై బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోలా ఆనంద్ కుమార్ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోలా ఆనంద్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం 1వ తేదీ అందిస్తున్న పెన్షన్లు 2వ తేదీ అవుతున్నా ఇంతవరకు పెన్షన్ల పంపిణీ రాష్ట్ర ప్రభుత్వం నాటకాలు ఆడుతుందని, ప్రస్తుత ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి పెన్షన్ల పంపిణీ చేయాలన్న సదుద్దేశం ఉంటే ఇప్పటికే సచివాలయ వ్యవస్థలో పనిచేస్తున్న ఉద్యోగులతో మరియు వీఆర్ఓలతో, ఎంఆర్ఓలతో, కార్యాలయంలో ఉన్న సిబ్బందితో పెన్షన్లను పంపిణీ చేసి ఉండవచ్చునని, ప్రస్తుతం ఖజానాలో డబ్బులు లేకపోవడంతో పెన్షన్ల రూపంలో ఖజానాలో ఉన్న డబ్బులను తమ పార్టీలో గతంలో పనులు చేసిన టెండర్దారులకు అందజేయాలనే దురుద్దేశంతో నేడు పెన్షన్లు పంపిణీ చేయకుండా జాప్యం వహిస్తున్నారని, అయితే పెన్షన్లను పంపిణీ చేయకుండా ఉమ్మడి ఎన్డీఏ ప్రభుత్వం ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేసిందని, అందుకే పెన్షన్ల పంపిణీ చేయడం లేదంటూ ప్రజల్లో దుష్ప్రచారం చేస్తున్నారని, ప్రజలు వాటిని నమ్మవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. నిజంగా జగన్మోహన్ రెడ్డికి పెన్షన్లు పంపిణీ చేయాలనే సదుద్దేశం ఉంటే వెంటనే సచివాలయ సిబ్బందితో, ఎంఆర్ఓ కార్యాలయంలో ఉన్న సిబ్బందితో పెన్షన్ల పంపిణీ చేయవలసిందిగా వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎవరైతే ఉన్నారో వాళ్ళకంతా కూడా ఉన్న ఖజానా మొత్తం కూడా దోచిపెట్టేసి ఖజానా ఖాళీ పెట్టి పింఛన్లు ఇవ్వకుండా ఎలక్షన్ కమిషన్ ఇవ్వద్దని అని చెప్పి మా మీద నెపం నెడుతూ, అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మా ఎన్డీఏలో భాగస్వాములైనటువంటి బీజేపీ కావచ్చు, తెలుగుదేశం పార్టీ కావచ్చు, జనసేన పార్టీ కావచ్చు, మా నాయకుల మీద మరి వారు తప్పుడు ప్రచారం చేస్తూ గ్రామాల్లో ఇంటింటికి వెళ్ళి వాలంటరీ వ్యవస్థను, మేము వాలంటరీ వ్యవస్థను తప్పు మాట్లాడడం లేదు. శ్రీకాళహస్తిలోని బహదూరుపేటలో అత్యంత వైభవంగా నిర్వహించే నల్లగంగమ్మ జాతర వేడుకలు ఆదివారం నాడు చాటింపుతో ప్రారంభమై నేడు ఆలయాన్ని నీరుమిట్ల గొలిపే విద్యుత్ దీపాలంకరణతో, వేపాకు మండలతో ఆలయాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేస్తున్నారు. బుధవారం జరగబోయే జాతరను అత్యంత వైభవంగా నిర్వహింపబడుతుందని ఆలయ కమిటీ సభ్యులు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ శ్రీకాళహస్తిలో ప్రతి ఏటా బహదూరుపేటలో నందు వెలసి ఉన్న గంగమ్మ ఆలయంలో జాతర వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహింపబడతాయని, ఈ జాతరలో అటు అమ్మవారు ఉత్సవమూర్తి బహదూరుపేట వీధి నందు కొలువై భక్తులకు దర్శనమిస్తారని, అదేవిధంగా నల్లగంగమ్మ అమ్మవారు ఆలయంలో ముస్తాబై భక్తులకు దర్శనమిస్తారని, ఈ జాతరను చుట్టుప్రక్కల గ్రామాల ప్రజలు తరలివచ్చి అమ్మవారికి మొక్కులు చెల్లించుకొని అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి కృపా కటాక్ష పాత్రులవ్వాలని, ఈ జాతరలో అమ్మవారిని దర్శించుకుంటే భక్తులకు పసుపు, కుంకుమ, గాజులు ఉచితంగా అందజేస్తామని, ఉచిత అన్నప్రసాదాన్ని కూడా వితరణ చేస్తామని ఆలయ కమిటీ సభ్యులు తెలియజేశారు. 31వ తారీఖు చాటింపు జరిగింది. ఈరోజు 2వ తారీఖు మంగళవారం అమ్మవారు బయలుదేరుతారు. 3వ తారీఖు బుధవారం నిమజ్జనం కార్యక్రమం జరుగుతుంది. బుధవారం రోజున వేలాది మంది భక్తులు చుట్టుపక్కల నుంచి, శ్రీకాళహస్తి నుంచే కాకుండా చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా వచ్చి అమ్మవారికి మొక్కులు తీర్చుకొని అమ్మవారి కృపాకటాక్షం పొందగలని భావిస్తున్నాము. ఇది కాకుండా మా బహదూరుపేట పెద్దది గ్రామము, ప్రతి ఒక్కరూ సురక్షంగా ఉండాలని ఆ నల్లగమ్మకి భక్తులు వందల్లో వేలల్లో వస్తారు. అందరికీ ఆ అమ్మవారి ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈ కుండలు ఇవన్నీ అమ్మవారికి భక్తులు సమర్పిస్తారు. వేలాది మందిగా వచ్చి ఈ బయట వాళ్ళు, చుట్టుపక్కల వాళ్ళు వచ్చి అమ్మవారిని
దర్శించుకొని కృపాకర్షులు అందుకుంటారు. తిరుపతి నగరానికి ప్రధాన నీటి సరఫరా జరిగే కండలేరు జలాశయాన్ని సోమవారం తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అదితి సింగ్ పరిశీలించారు. తిరుపతి నగరానికి నీటి సరఫరా విషయంలో జాగ్రత్త ఉండాల్సిన చర్యలపై జాగ్రత్తగా ఉండాలని అన్నారు. జలాశయానికి నీటి సరఫరా రావడం పూర్తయిన తరువాత జాగ్రత్తగా నీటిని నిల్వ చేసేందుకు అన్ని చర్యలు చేపట్టాలని అన్నారు. ముఖ్యంగా మే, జూన్ నెలలో తిరుపతి నగరంలో నీటి సరఫరా అవసరమవుతున్న విషయాన్ని గుర్తు చేస్తూ తగు జాగ్రత్తల చర్యలు తీసుకోవాలని కోరారు. రాపూర్ మండలంలో నిర్మించిన కండలేరు జలాశయంలోని నీటి సామర్థ్యాన్ని, సరఫరా జరిగే విషయాలను పరిశీలించి అధికారులకు తగు సూచనలు జారీ చేశారు. తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అదితి సింగ్, కమిషనర్ వెంట మున్సిపల్ ఇంజనీర్ చంద్రశేఖర్, డిఈ మహేష్ ఉన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తిరుమల శ్రీవారి ఆలయంలో శాస్త్రోక్తంగా కోయిళ్ల ఆళ్వార్ తిరుమంజనం. శ్రీవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులను దర్శనానికి అనుమతించిన అధికారులు. చంద్రగిరి నియోజకవర్గ ఇంటీరియం స్ట్రాంగ్ రూమ్, డిస్ట్రిబ్యూషన్ రిసెప్షన్ సెంటర్లను పరిశీలించిన కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ జి లక్ష్మీశా. భద్రతాపరమైన అంశాలతో సహా ఏర్పాట్లు పక్కాగా ఉండాలని అధికారులకు ఆదేశాలు. తిరుపతిలో జనసేన పార్టీలో చేరిన నాయి బ్రాహ్మణులు. కండువాలు కప్పి పార్టీలోనికి ఆహ్వానించిన ఉమ్మడి పార్టీల తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్న అహోబిళం 46వ మఠాధిపతి రంగనాథ యతీంద్ర మహాదేశికన్. దర్శన ఏర్పాట్లను పర్యవేక్షించి అధికారులకు తగు సూచనలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.